మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో దేవుని మాటలను ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనను మనం ఎంతగా స్తుతించిన, ఆయన నామాన్ని మహింపరిచిన, ఆయన రుణాన్ని మనం తీర్చలేం. కాలాలు సమయాలు ప్రభువు వశమందుంచుకొని ప్రతికూలతలన్నింటిలో ఆయన మనకు జయాన్ని అనుగ్రహిస్తూ, సమస్యలన్నింటిలో ప్రభు మనకు జయ జీవితాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించుచూ ఉన్న విధానాన్ని బట్టి ప్రభువుని మనసారా స్తుతించి, కీర్తించి, ఆరాధించే ఆ గొప్ప అనుభూతిలోనికి ప్రతి ఒక్కళ్ళు రావాలని ప్రభునామం పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని మాటలలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితంలో మనలను ఆత్మీయంగా పెంచడానికి, ఆత్మీయంగా నడిపించడానికి, దేవుని సత్యమార్గంలో క్షేమకరంగా పరలోక రాజ్యానికి మనల్ని చేర్చడానికి, పరలోక రాజ్యానికి మనల్ని సిద్ధపరచడానికి దేవుడు ఈ లోకంలో వాడుకున్నటువంటి వ్యక్తులు దైవజనులు. వారు సంపూర్ణ సిద్ధిని పొంది సంపూర్ణమైనటువంటి సమర్పణతో వాళ్ళ జీవితాలను బలిపీఠాలపై పెట్టి అనేకులను కూడా ప్రభు యొద్దకు నడిపించాలి అనేటువంటి ఒక త్యాగపూరితమైనటువంటి మనస్సు మనందరం కలిగి ఉన్నాం. మన దైవజనులు కూడా అటువంటి సమర్పణలో ఉన్నారు. ఆ సమర్పణ మనం ఎరిగిన వారమై సమర్పణతో ఏకీభవించి మనం ముందుకు కొనసాగాలని ప్రభునామం పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడడానికి, మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు దీవించబడి దేవుని రాజ్యానికి వారసులుగా మనం మారాలన్నదే దేవుని సంకల్పమై ఉంది, దేవుని ఉద్దేశమై ఉంది. దేవుని ఉద్దేశం మన పట్ల ఏమై ఉన్నది అని మనం తెలుసుకోవడానికి దేవుని సేవకులు తమ జీవితాలను దేవునికి అప్పగించుకొని దేవుని ఉద్దేశాన్ని, దేవుని మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ మన ముందుకు తీసుకొని వచ్చేవాళ్ళు దైవజనులు. ప్రియులారా, ఆ గొప్ప సమర్పణ కలిగినటువంటి విధానం, ఆ మార్గంలో వెళుతున్నటువంటి సేవకులను దేవుడు ఆశీర్వాదకరంగా నడిపిస్తూ ఉన్నాడు. ఈనాడు సంఘాలు, గ్రామాలు, ఇవన్నీ మన దేశాలు ఆశీర్వదించబడడానికి నశించిపోతున్న ఆత్మల కొరకైనటువంటి దాహం, దప్పిక దైవజనులు కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ ఆ ప్రత్యక్షత ప్రతి విశ్వాసిలో కూడా కలిగించాలి అన్నదే దేవుని సేవకుల యొక్క ప్రార్థన, వాళ్ళ హృదయములో ఉన్నటువంటి ఆలోచన. కాబట్టి ఈ సమయంలో మనం గ్రహించుకోవాల్సినటువంటి విషయం, దేవుడు తన మహాకృప ద్వారా మనలను ఏ ప్రాంతంలో తన రక్తంతో కడిగి రక్షించుకున్నాడో ఆ సంఘంలో మరణించేంత వరకు కూడా నమ్మకంగా జీవించాలి అన్నది దేవుని యొక్క మనసులో ఉన్న విషయం. లోకంలో పాపిగా జీవిస్తూ ఉన్న నీవు నశించిపోవటానికి, నరకానికి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్న నిన్ను దేవాతి దేవుడు నిన్ను ప్రేమించి, నీ పట్ల దేవుడు తన గొప్ప ఉద్దేశాన్ని కలిగి, తన ఉద్దేశం నీ పట్ల నెరవేర్చడానికి దేవుడు తన దాసులకు ఆజ్ఞాపించి, తన దాసుల ద్వారా నీకు దివ్యమైన సువార్తను అందించి రక్షణ మార్గంలోకి నడిపించడానికి సేవకులను ఒక పనిముట్లుగా,
ఒక సాధనంగా ప్రభువు వాడుకుంటూ ఉన్నాడు అన్న మాట వాస్తవం. మీ మారు మనసు వెనుక, మీ రక్షణ వెనుక మీ దైవజనుల కన్నీళ్ళు, మీ దైవజనుల ఉపవాస ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మీరు ఆత్మీయంగా అభివృద్ధిలోనికి వచ్చారన్నా, ఆత్మీయ స్థితిలో ఒక పురోగమైనటువంటి విధానంలో మీరు ఉన్నా, మీ ఆత్మీయ జీవితాన్ని బట్టి అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా మారారు అంటే మీ అభివృద్ధి వెనుక దైవజనుని ప్రార్థన ఎంతో గొప్పదిగా ఉన్నది అన్న మాట సత్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచించాల్సినటువంటి విషయం, దేవుడు మనలను ఏ ప్రాంతంలో అయితే మనల్ని రక్షించుకున్నాడో ఆ సంఘంలో మనం నమ్మకంగా తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఆ సంఘ సహవాసాన్ని అంటుకట్టబడి ఆ దైవజనునితో కలిసి పనిచేసేటువంటి ఆ మనస్సును కలిగి ముందుకు వెళ్ళాలని ప్రభునామం పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, సాతాను ఎంత యుక్తి కలిగిన వాడంటే, వాడు ఎంత జ్ఞానం కలిగిన వాడంటే, నువ్వు ఆత్మీయంగా పతనమైపోవడానికి, నువ్వు ఆత్మీయంగా నాశనమైపోవడానికి, నువ్వు దేవునికి దూరస్తురాలిగా మార్చబడడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. నువ్వు దేవునికి దూరం అవ్వాలి అనుకునేటటువంటి వారిలో మొట్టమొదటి వాడు సాతానుగాడే. ఏ విధం చేతనైనా సరే వాడు నిన్ను నాశనానికి అప్పగించాలని, పాతాళంలో నిన్ను ఒక సభ్యునిగా చెయ్యాలని వాని యొక్క ప్రయత్నాలు కోకొల్లులుగా ఉన్నాయి. కానీ నువ్వు ఆత్మీయంగా దిగజారిపోవడానికి గల కారణం, ఆత్మీయంగా దేవుని నుండి నువ్వు దూరం అయిపోవడానికి వాడు మొదటిగా నీపై చేసే దాడి ఏంటో తెలుసా? సంఘ సహవాసం. సంఘ సహవాసానికి నిన్ను మొదటిగా దూరం చేస్తాడు. ఆ సహవాసానికి నువ్వు దూరం అయినప్పుడు చిన్నగా మెల్లమెల్లగా వాడు అపవాది సంబంధిగా నిన్ను మార్చి సాతాను సంబంధమైనటువంటి క్రియలలో నిన్ను పాలిభాగస్తునిగా చేయాలన్నదే వాని యొక్క ప్రథమ కర్తవ్యం. కాబట్టి మొదటిగా నీ దర్శనం చెదిరిపోవడానికి, నీ పరిశుద్ధత పాడైపోవడానికి వాడు మొదటిగా సంఘ సహవాసం నుంచి నిన్ను వాడు దూరం చేస్తాడు. ఈ సంఘ సహవాసానికి నిన్ను ఏ విధంగా దూరం చేస్తాడంటే, వాడు ఎన్నో కారణాలు వెతుకుతాడు, ఎన్నో కారణాలు నీ ముందే నిలబెడతాడు. నీకు, నీ సంఘానికి, నీకు నీ దైవజనునికి మధ్య ఎన్నో అగాధాలు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలను వాడు పుట్టిస్తాడు. ఒకవేళ మీరు ఎంత ప్రార్థనాపూర్వకంగా ఉన్నా, ఎంత ఆత్మీయంగా వేరు తన్నిన చెట్టు వలె మీరు బ్రతుకుతున్నా, వాడు ఏ విధం చేతనైనా సరే మీ మధ్య ఉన్న సహవాసాన్ని వాడు దూరం చేయాలనుకుంటాడు. కాబట్టి అపవాది యుక్తి కలిగిన వాడని ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం చేసుకోండి. ఆ వివేచన, ఆ ఆత్మ సంబంధమైనటువంటి వివేకం మనలో గనక లేకపోతే అపవాది చేతిలో బౌలింగ్ లాగా మనం వాడబడతాం. వాడు మనల్ని ఏ విధంగా వాడుకోవాలో, ఏ విధంగా మనల్ని ఉపయోగించుకోవాలో, ఏ విధంగా వాడి చెప్పు చేతుల్లో మనం నడవాలో వానికి తెలుసు. ఇక వాడు మనల్ని ఆ విధంగా మలుచుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య సంఘాలలో నెమ్మది, దైవజనుల హృదయాలలో సమాధానం కరువైపోతున్న దినాలు. ఎందుకు సంఘాలలో నెమ్మది కరువైపోతూ ఉంది? దైవజనుల హృదయంలో ఎందుకు నెమ్మది ఉండటం లేదు అని అంటే, దైవజనుల యొక్క నిజమైన ఆస్తి ఏదైనా ఉన్నది అంటే సంఘ బిడ్డలే. నిజమైన ఆస్తి, నిజమైన అంతస్తు, వాళ్ళకు కలిగిన బంగారం, వాళ్ళకు కలిగిన పలుకుబడి మొత్తం కూడా సంఘ సభ్యులే అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. దైవజనుడు సంపాదించేది ఆస్తి కాదు, కానీ దైవజనుడు సంపాదించేది ఆత్మలని.
ఎవరి కొరకు సంపాదిస్తూ ఉన్నాడు? ఆత్మలను సంపాదించడం వలన ఉపయోగం ఏంటి అని అంటే, దైవజనుడు దేవుని ప్రతినిధిగా దేవుని మనస్సును ఈ లోకములో ఉన్న లోక సంబంధమైన మనస్సు కలిగి దేవునికి దూరమైపోయినటువంటి వ్యక్తులకు దేవుని మనస్సును అర్థమయ్యే విధంగా బోధించేవాడే దైవజనుడు. ఆ గొప్ప సమర్పణతో ముందుకు వెళుతున్న దైవజనుడు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్న నీవు, ఆత్మీయంగా బలపరచబడిన నీవు, దేవునికి దూరస్తుడవైన, సంఘ సహవాసానికి దూరమైన, లోకానికి సన్నిహిత సహవాసము కలిగి జీవిస్తూ ఉన్న దైవజనుల గుండెల్లో కన్నీరే తప్ప మరి ఏదీ ఉండదు అన్నది వాస్తవం. మన జీవితంలో మనం గ్రహించుకోవలసినటువంటి విషయం, మన జీవితంలో మనం తెలుసుకోవలసినటువంటి సత్యం ఏంటి అంటే, దేవుని యొక్క కృప మనకు తోడై సంఘమనే తోటలోనికి కృప మనను నెట్టుకొచ్చింది. లోకమనే అరణ్యంలో నీవు జీవిస్తూ ఉన్నప్పుడు, ఆ లోకమనే అరణ్యంలో భయంకరమైనటువంటి క్రూరమైన తోడేళ్ళు తిరుగుతూ ఉన్నాయి, నిన్ను మ్రెంగడానికి, నిన్ను చీల్చేయడానికి, నిన్ను నాశనం చేయడానికి, నిన్ను చంపడానికి. అటువంటి విధానంలో బ్రతుకుతూ ఉన్నటువంటి మనల్ని దేవుని కరుణా వాత్సల్యం కలిగినటువంటి ప్రభు మనపై తన జాలిని చూపి నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనల్ని ఆయన కృపచేత రక్షించుకున్నాడు. ఆయన కృపచేత రక్షించుకున్నాడు. మరలా చెప్తున్నాను, మీ మారు మనసు వెనక మీ దైవజనుల కన్నీళ్లు దాగి ఉన్నాయి. మీరు ఈరోజు ఈ విధంగా ఆశీర్వదింపబడడానికి గల కారణం, మీ ఆశీర్వాదం వెనుక దైవజనుని ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి అనే సత్యాన్ని గ్రహించండి. ప్రియులారా, నీకు నీ దైవజనునికి మధ్య ఏ విధమైనటువంటి గలిబిలి, ఏ విధమైనటువంటి ఆ అవరోధం, ఏ విధమైనటువంటి ఆ సాతాను సంబంధమైనటువంటి ఆ గందరగోళం ఏర్పడింది అంటే, మీరు గుర్తించండి, మీ సహవాసాన్ని అపవాది పాడు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు అని గ్రహించాలి. వాడి యొక్క ఆలోచనలకు మీ జీవితంలో కానీ, మీ సంఘంలో కానీ, మీ కుటుంబంలో కానీ అవకాశం ఇవ్వద్దు. ఇది అపవాది కుట్రని గుర్తిరగండి. అపవాది బహుయుక్తిగా పనిచేస్తున్నాడు. చాలా జ్ఞానయుక్తంగా వాడు ప్రతి ఒక్క వ్యక్తిని పడగొడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆత్మ ప్రత్యక్షతను పొందిన గొప్ప దైవజనునితో ఒక వ్యక్తి సహవాసంలో ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక పరిచారకత్వంలో ఉన్నాడు. ఆ వ్యక్తిని ఈరోజు మనకు పోల్చుకుందాం. ఈరోజు దైవజనుని యొక్క మనస్సు ఏ విధంగా ఉన్నది అని మనం గుర్తెరగగలుగుతూ ఉన్నామా? ఏ విధమైన మార్గంలో మనం జీవిస్తున్నాం? ఏ విధమైనటువంటి ఆలోచన ధోరణితో మనం నడిపించబడుతున్నాం? దైవజనుడు దేవుని మనస్సును కలిగినవాడు. దైవజనుడు దేవుని ఆలోచన చేత నడిపించేవాడు. దైవజనుడు దేవుని యొక్క ఆత్మ జ్ఞానంతో ఆలోచించేవాడు. దైవజనుడు నీకు సమస్య ఎదురైతే అది తన సమస్యగా భావించి కన్నీరు మున్నీరుగా నీతో కలిసి కూర్చొని ఏడ్చేవాడు దైవజనుడు. నీ సమస్యల్లో నీ బంధువులు నీతో కూడా నీ సమస్యల్లో, నీ బాధలు పాలు పొందకపోవచ్చు, నీ బాధలను పంచుకోకపోవచ్చు, కానీ నీ సమస్యను ఎరిగిన దైవజనుడు నీతో కలిసి కన్నీరు మున్నీరై ప్రభు ఎదుట సాష్టాంగపడి గుండెలు అభిషేలాగా కన్నీరుతో దేవుని పాదాల దగ్గర ప్రార్థించేవాడు దైవజనుడు. ఈరోజు దైవజనుని గురించి, దైవజనుని వెనక ఉన్నటువంటి శ్రమ గురించి మనం ఆలోచన చేస్తే, దైవజనుని ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. దైవజనుని ద్వారా అనేక ఆత్మలు దేవుని చెంతకు నడిపించబడాలి. దేవునికి చెందాల్సిన మహిమ, దేవునికి చెందాల్సినటువంటి ఘనత
ఏ మనిషి కూడా, ఏ దైవజనుడు కూడా పొందుకోవడానికి అర్హుడు కానే కాదు. కాబట్టి మనం ఆలోచించాల్సినటువంటి విషయం, ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడి గొప్ప గొప్ప సేవలు చేస్తూ గొప్పగా వాడబడుతున్నటువంటి దైవజనులు ఈరోజు ప్రశ్నించుకోవలసిన విషయం ఏంటో తెలుసా? దేవునికి చెందాల్సినటువంటి మహిమ దేవునికి చెందవలసినటువంటి విధానంలో చెందుతుందా, లేక దేవునికి చెందాల్సిన మహిమను దైవజనుడే దొంగలిస్తున్నాడా అనే విషయాన్ని కనుక మనం పరిశీలించుకుంటే చాలామంది ఈ విషయంలో తప్పిపోతూ ఉన్నారు. ఆత్మీయంగా వాళ్ళు తలక్రిందులుగా మారిపోయారు. దేవుని యొక్క వాక్య లేఖనం తెలియజేస్తున్న సత్యం, నాకు చెందవలసిన మహిమను నేను మరి ఎవరికి చెందనివ్వనని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి సమస్త మహిమ, సమస్త ఘనత, ప్రభావములు ప్రభువుకే చెల్లాలి. ఆయన నామం మాత్రమే మహిమపరచబడాలి. ఆయన నామం మాత్రమే ఘనపరచబడాలి. ఆయన నామం మాత్రమే కీర్తించబడాలి. దేవుని యొక్క మహాకృప, దేవుని పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో మనం ఆలోచించినట్లయితే, దేవుని కృప ద్వారా ఏర్పరచబడినటువంటి మనం దేవుని చిత్తం ప్రకారంగా మనం జీవిస్తే దేవుని యొక్క గొప్ప మహిమను, గొప్ప ప్రభావాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని, పరలోకంలో గొప్ప జయ జీవితాన్ని మనం కలిగి జీవిస్తామన్నది వాస్తవమని ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని లేఖనం తెలియజేస్తున్నటువంటి విషయం, దేవుని మాటలను మనం గ్రహిస్తే, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం గ్రహించుకొని ముందుకు కొనసాగితే దైవజనుని యొక్క శ్రమ వెనుక ఉన్న గొప్ప బాధ మనం గ్రహించుకునేవారిగా మారాలి. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అంటే, దేవుని సేవకునితో కలిసి, దైవజనుని మనసుతో కలిసి ఏకీభవించి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రతి ఒక్కళ్ళు ప్రయాసపడాలని, పోరాడాలని ప్రభువు లేఖనం తెలియజేస్తుంది. ఇక్కడ ఒక దైవజనుడు కనబడుతున్నాడు. ఈ దైవజనుడి యొద్దకి ఒక వ్యాధిగ్రస్తుడు వచ్చాడు. ఎలాంటి వ్యాధి అంటే, ఏ వ్యక్తి కూడా తన దగ్గరకు రాలేని పరిస్థితి, ఏ వ్యక్తులు కూడా తనను దగ్గరకు రానివ్వని పరిస్థితులు, భయంకరమైన కుష్ఠవ్యాధి. ఈ కుష్ఠవ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ తనకున్న వ్యాధి ద్వారా ఏ విధమైన ఉపయోగం, ఏ విధమైనటువంటి ప్రతిఫలం తను పొందుకోకపోయేసరికి తను ఎన్నో శ్రమలు పొందుతున్నాడు, ఎన్నో బాధలు పొందాడు. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా, ఎంత వైద్యం చేయించుకున్నా తనకున్న వ్యాధి, తనకున్న ఆ రోగం అనేది తన నుండి దూరం కాలేదు. చివరికి ఎవరో చెబితే ఏదో ఒక విషయాన్ని తన హృదయంలో ఉంచుకొని, పలానా ప్రాంతంలో ఒక దైవజనుడు ఉంటాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేయించుకుంటే మీకున్న వ్యాధి పోతుంది, మీరు బాగుపడతారు అని దైవజనుని గురించి సాక్ష్యం ఇచ్చింది ఒక పనిపిల్ల. ప్రియులారా, సంఘంలోనికి నూతన ఆత్మలు నడిపించబడాలి అంటే సంఘస్థులు ప్రతి ఒక్కరిపై వారి యొక్క విధానాన్ని గ్రహించుకొని ఆలోచన చేస్తే, ప్రతి ఒక్క సంఘ సభ్యులు గ్రహించుకొని చేయవలసిన పని, దేవుని సన్నిధిలో జరుగుతున్న మహిమగల కార్యాలను ప్రజలకు వివరించి చెప్పాలి. దేవుని మందిరంలో జరుగుతున్న గొప్ప దేవుడు కార్యాలు చేసినటువంటి గొప్ప సాక్ష్యాలను ప్రజలకు వివరించినప్పుడు ప్రజలు దేవుని మందిరానికి నడిపించబడతారు. ప్రియులారా, ఆలోచించాల్సినటువంటి విషయం, దైవజనుని దగ్గరకు వెళ్ళినప్పుడు వ్యాధి నయమవుతుంది అని ఒక చిన్న పాప, ఆ వ్యాధి కలిగినటువంటి భార్య, ఆ వ్యాధి కలిగిన వ్యక్తి యొక్క భార్య దగ్గర పనిచేస్తున్న ఒక పనిపిల్ల దైవజనుని గురించి మంచి సాక్ష్యం చెప్పింది. ఈరోజు మనం కూడా మన దైవజనుని గురించి సమాజంలో మంచి సాక్ష్యం చెప్పేవారిగా మారాలి తప్ప దైవజనుల పైన, సంఘం పైన విమర్శించేటువంటి ఆ మాటలు కానీ,
బురద జల్లేటువంటి మాటలు కానీ ఆలోచనలు కానీ చేయకూడదు అనే విషయాన్ని గ్రహించండి. ఆ చిన్న బిడ్డ దైవజనుని గురించి పరిచయం చేసినప్పుడు దైవజను దగ్గరికి ప్రయాణమయ్యాడు. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి నేరుగా వెళ్ళి దైవజనుని గృహం దగ్గర ఆ దైవజనుని గృహం దగ్గరికి వెళ్ళి ఆగాడు. ఎప్పుడైతే దైవజనుని గృహం దగ్గరికి వెళ్ళి తన రథాలను ఆపుకొని దైవజనుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడో, తను అనుకుంటున్నాడు తన ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఏమనంటే దైవజనుడు ప్రార్థన చేస్తాడు, లేకపోతే దైవజనుడు ఏదో చేస్తాడు, తనకున్న వ్యాధి తగ్గిపోతుంది అని ఆలోచన చేసుకున్నాడు. కానీ అక్కడ జరిగిందంతా తను ఆలోచించిన దానికన్నా భిన్నమైనది. దైవజనుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ వ్యక్తిని తేర చూసి ఒక మాట అన్నాడు, ఇదిగో మాకు దగ్గరలో ఉన్నటువంటి యోర్దాన్ అనేటువంటి నదిలో 7 సార్లు నువ్వు మునిగిరా, నీకున్న వ్యాధి తొలగిపోతుంది అని ఆ దైవజనుడు ఈ వ్యక్తికి చెప్పినప్పుడు ఈ దైవజనుని యొక్క మాట ఆ వ్యక్తికి కొంచెం కోపాన్ని కలిగించింది, విసుగును కూడా కలిగించింది. ప్రియులరా, ఇక్కడ మనం గ్రహించుకోవలసిన విషయం, దైవజనుడు మనుషులకు నచ్చినట్లుగా మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా నడిచేవాడు కాదు అనేటువంటి సత్యాన్ని గ్రహించండి. దైవజనుడు దైవ సంబంధమైన ఆలోచన చేత నడిపించబడతాడని ఇందాక మనం విన్నాం. దైవజనుడు దైవ సంబంధమైన ఆత్మ చేత నడిపించబడితే అక్కడ ఆత్మకార్యాలు జరుగుతాయి. సంఘస్థులు చెప్పినటువంటి డైరెక్షన్లో దైవజనుడు నడిస్తే ఆ సంఘం పరిపూర్ణతలోనికి వెళ్ళదు, దేవుని మహిమరాజ్యంలోనికి ఆ సంఘం చేర్చబడదు, వధువు కన్యకగా ఆ సంఘం సిద్ధపడడానికి ఆలస్యం పడుతుంది. ఈనాడు ప్రతి సంఘంలో దైవజనుని యొక్క నడిపింపుకు లోబడి జీవించే వాళ్ళు తక్కువైపోయారు, దైవజనునిపై పెత్తనం చేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. దైవజనుడిని మనం నడిపించడం కాదు, కానీ దైవజనుడే సంఘాన్ని నడిపించాలి. దైవజనుడు సంఘాన్ని ఎలా నడిపించాలి అంటే, దైవజనుడు దేవుని యొక్క ఆత్మతో నింపబడి ప్రార్థనాత్మతో సంఘాన్ని నడిపించినప్పుడు సంఘం ఆత్మ సంబంధమైన ఫలాలను ఫలిస్తుంది. కానీ ఈనాడు క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, దైవజనులనే సంఘం నడిపిస్తూ ఉంది. సంఘం చెప్పినట్లుగా దైవజనుడు నడుచుకోకపోతే, సంఘం చెప్పినట్లు దైవజనుడు ప్రవర్తించకపోతే దైవజనుడిని ట్రాన్స్ఫర్ చేయటమో, దైవజనుడిని మార్చటమో, తమకు అనుకూలమైన సేవకులను వాళ్ళు తెచ్చుకోవటమో జరుగుతూ ఉంది. ఇలా చాలా సంఘాల్లో జరుగుతుంది. నేను ఈ మాటను విమర్శిస్తున్నానని మీరు అనుకోవద్దు, కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఇది అని వాస్తవాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, దైవజనుడు యోర్దాను నదిలో 7 సార్లు మునిగి రమ్మని చెప్పినప్పుడు ఈ నయమాను అనేటువంటి వ్యక్తి కొంచెం దైవజన్యంపై వ్యతిరేక సంబంధమైన మనసుతో ఆలోచించాడు. ఈయన చెప్పినట్లుగా నేను చేయాల్సిన అవసరం ఏంటి? ఈ నదుల కంటే మా దేశంలో గొప్ప ప్రాముఖ్యమైన మంచి నదులు ఉన్నాయి కదా, కానీ ఈయనేంటి ఈ యోర్దాను నది మురిగిపట్టిన నీళ్ళల్లో మునిగి రమ్మంటాడు? అసలే వ్యాధితో బాధపడుతుంటే ఈయన చెప్పినట్లుగా నేను చేయాలా? నేను ఒక అధికారంలో ఉన్నాను, నేను ఒక పొజిషన్లో ఉన్నాను, నేను మంచి జ్ఞానవంతుణ్ణి, మంచి యుద్ధ నైపుణ్యాలు కలిగిన వ్యక్తిని, నేను అనేక మందిపై అధికారిని అని ఆలోచించుకుంటూ ఉన్నాడండి. ప్రియులరా, దేవుని దగ్గర నుంచి మనం ఆశీర్వదించబడాలి అంటే, దేవుని ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి అంటే, దేవుని యొద్ద నుంచి దీవెన మన కుటుంబాన్ని స్వతంత్రించుకోవాలంటే దైవజనుని మాటను దేవుని మాటగా మనం తీసుకున్నప్పుడు మనము మన కుటుంబాలు దీవించబడతాయి. ఇది వాస్తవం. ప్రియులరా, ఎప్పుడైతే ఈ వ్యక్తి అలా ఆలోచిస్తూ ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడో, కోపంతో తన మనసును తన హృదయాన్ని మార్చుకున్నాడో, పక్కనున్నటువంటి ఒక వ్యక్తి సాహసం చేసి అధికారంలో ఉన్న వ్యక్తికి ఎదురు తిరిగి మాట్లాడితే తన ప్రాణం తీస్తాడని కూడా ఆలోచించకుండా దైవజనుని పక్షాన నిలబడి దైవజనుని మనస్సును ఎరిగినటువంటి వ్యక్తి, దైవజనుని మాటను దేవుని మాటగా తీసుకున్నటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడయ్యా అంటే, ఈ వ్యక్తికి నచ్చజెప్పడానికి ప్రారంభమయ్యాడు. అయ్యా, దైవజనుడు చెప్పినట్లుగా చేస్తే క్షేమాన్ని పొందుకుంటాం. ఇంతకాలం ఎన్నో శ్రమలు పొందావు, ఎన్నో ప్రయత్నాలు చేసావు, దైవజనుడు చెప్పినట్లు దయచేసి ఆలకించు, దైవజనుడు చెప్పినట్లుగా దయచేసి చెయ్యి అని ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఆయన్ని ఒప్పిస్తూ ఉన్నాడు. ప్రియులరా,
వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి అర్థం కాల దేవుని సేవకుని మాట యొక్క విలువ. కానీ దైవజనుని విలువ తన పక్కన ఉన్న పనివారు గుర్తించారు. దైవజనుని యొక్క విలువ తన ఇంట్లో పనిచేస్తున్న పని పిల్ల అర్థం చేసుకుంది. కానీ దైవజను యొక్క విలువ దేవుని సేవకుని నోట నుంచి వస్తున్న ప్రతి మాట దేవుని మాట అని గ్రహించలేకపోయాడు ఆ వ్యక్తి. కాబట్టి తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. ప్రియులారా, పక్కనున్నటువంటి తన సహోదరులో ఒక వ్యక్తి, సైనికులలో ఒక వ్యక్తి మొత్తానికి ఎట్లనో నచ్చచెప్పి దేవుని సేవకుని మాటను వింటే దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం అనేటువంటి విషయాలన్నీ తెలియజేసిన తర్వాత ఇష్టం ఉండి ఇష్టం లేక వెళ్ళాడు. ఆ నదిలో మునిగాడు. ఒకసారి మునిగి పైకి లేచాడు. తన దేహానికి ఉన్న కుష్ఠపొడ పోలేదు. మరలా రెండోసారి మునిగి లేచాడు. తన దేహాన్ని చూసుకున్నాడు. తనకున్న వ్యాధి పోలేదు. పోకపోయేసరికి కోపంతో పళ్ళు కొరుకుతూ తనకు సలహా ఇచ్చినటువంటి వ్యక్తి వైపు కళ్ళెర్ర చేసి చూస్తూ ఉన్నాడు. నేను అనుకుంటాను, ఆ వ్యాధి కనుక తగ్గకపోయి ఉంటే ఆ వ్యక్తిని చంపేసి ఉండొచ్చేమో అనుకుంటా. చంపేవాడేమో. ఈ దైవజనుడి దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చిన వ్యక్తిని కూడా ఏదో హాని చేసేవాడు. ఈ వ్యక్తి భయపడకుండా దైవజనుని మాటపై విశ్వాసం నిలిపినటువంటి ఈ వ్యక్తి విశ్వాసంతో ధైర్యంగా ఆ వ్యక్తికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. మరలా 3వసారి మునిగాడు, 4వసారి మునిగాడు, 5 సార్లు మునిగాడు. ఇక దైవజనుడు చెప్పినట్లుగా తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి ఆ నీటిలో మునిగి లేచిన తర్వాత తన దేహంపై ఉన్నటువంటి కుష్ఠ వ్యాధి సంపూర్ణంగా తొలగిపోయింది. ఆయన దేహం ఎలా మార్చబడిందని దేవుని లేఖనం తెలియజేస్తుందో తెలుసా? పసిపిల్లవాని దేహము వలె మారిందట. పసిపిల్లవాని దేహం వలె మారిపోగానే ఆశ్చర్యానికి లోనైపోయాడు. దైవజనుని పక్షాన్ని నిలబడి మాట్లాడి నచ్చచెప్పి దైవజనుడు చెప్పినటువంటి పనిని చేయించినటువంటి వ్యక్తి ప్రేమగా ఆ వ్యక్తిని చూచి తన దగ్గరకు వెళ్ళి తనను హత్తుకున్నాడు. దేవుడు చేసిన మహిమగల కార్యాన్ని బట్టి సంతోషించాడు. సంతోషంతో దైవజనుని మాటలను విన్న తర్వాత జరిగిన కార్యాన్ని బట్టి సంతోషంతో తన హృదయం నింపబడిన తర్వాత దైవజను దగ్గరకు వెళ్ళాడు. దైవజను దగ్గరకు వెళ్ళి దైవజనునికి ఎంతో కృతజ్ఞత భావంతో మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనునితో మాట్లాడుతున్నాడు, అయ్యా, నీవు చెప్పినట్లుగా నేను చేయటం వలన ఇదిగో నాకున్న ఈ వ్యాధి తొలగిపోయింది. మొదటిగా నువ్వు చెప్పినప్పుడు ఇది నాకు ఇష్టంగా అనిపించలేదు. ఈ పని నేను ఇష్టంగా చేయకపోయినా కష్టంగానే చేసినా కూడా దేవుని కనికరం నన్ను తాకింది. అయ్యా, నీ మాట వెనుక దేవుని మాట ఉన్నదని గ్రహించుకోలేకపోయాను. నీవు దేవుని శక్తితో నడిపించబడుతున్న వ్యక్తివని నేను గ్రహించుకోకుండా నాకున్న అధికారాన్ని బట్టి, నాకున్న జ్ఞానాన్ని బట్టి, నాకున్న తెలివితేటలను బట్టి అతిశయించానయ్యా అని తన తప్పిదాన్ని దైవజను ఎదుట ఒప్పుకున్నప్పుడు, ఇదిగో నన్ను బాగు చేసినందుకు నేను కృతజ్ఞతగా ఇదిగో నీకు ఈ బంగారాన్ని ఇస్తున్నాను, ఈ వస్త్రాలు ఇస్తున్నాను, నా బహుమానాలు తీసుకోయ్యా అని దైవజనుని అడుగుతూ ఉన్నప్పుడు దైవజనుడు రోషం కలిగి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? చూద్దాం. రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం చదివితే, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకొనని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బ్రతిమాలినను అతడు ఒప్పకపోయెను. చూడండి, ఒక అధికారం, ఒక గొప్ప పదవిలో ఉన్నటువంటి వ్యక్తి తను బాగుపడిన తర్వాత కానుకిస్తున్నా కూడా తన మనసులో అహంకార సంబంధమైన మనసును గుర్తెరిగిన దైవజనుడు తన ద్వారా ఆ బహుమానాలను తీసుకుంటే తన అహంకారాన్ని మరలా మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతామని ఒక గొప్ప ఆత్మ సంబంధమైన ఆలోచనతో దైవజనుడు తన దగ్గర ఉన్నటువంటి తనకిస్తున్నటువంటి కానుకను నిరాకరించాడు. కానీ ఆ వ్యక్తి దైవజనుని ఎంతగానో బ్రతిమలాడాడట. మనం బ్రతిమలాడితే ఒకసారి 2 సార్లు బ్రతిమలాడితే 3వసారి మనం లొంగిపోతాం.
కానీ ఆ దైవజనుడు ఎంతగా బ్రతిమలాడినా కూడా, ఎంతగా అంటే ఎంతో బ్రతిమాలినను అన్నాడు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యాన్ని ఎంత చక్కగా రాయించాడో. ఎంతో బ్రతిమలాడాడంట. అంటే ఎంతసేపు బ్రతిమలాడాడో, ఎంతసేపు బ్రతిమలాడినా తన దర్శనం చెదిరిపోలేదు. ఎంతసేపు బ్రతిమలాడినా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా తను జీవించడానికి ఇష్టపడ్డాడు తప్ప మనుషులను సంతోషపెట్టడానికి దైవజనుడు ముందుకు వెళ్ళ. దైవజనుడు దేవుణ్ణి సంతోషపెట్టేవాడే తప్ప మనుషులను సంతోషపెట్టేవాడు కాడు. అందుకే పౌలు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే దేవునిని సంతోషపెట్టువాడును కాకపోదును అంటాడు. ఈనాడు మనం గ్రహించుకోవలసిన సత్యం, దైవజనుడు మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాల సభ్యులని సంతోషపెట్టాలని చూస్తున్నామా, లేకపోతే దైవజనుడు దేవుని సంతోషపెట్టాలని మనం చూస్తున్నామా? దైవజనుడు చెప్పిన మాట వినకపోతే, మనం ఇచ్చిన సలహాను కనుక స్వీకరించకపోతే ఎంతగానో బాధపడిపోతాం, ఎంతగానో ఫీల్ అయిపోతాం. కానీ ఆ వ్యక్తిని గమనించండి, ఆ సైనికునితో పాటు వచ్చినటువంటి వ్యక్తిని గమనించండి. దైవజనుని మాటను దేవుని మాటగా తీసుకున్నాడు. ఇష్టం ఉండి లేకపోయినా వెళ్ళి ఆ నీళ్ళల్లో మునిగి లేచిన తర్వాత దేవుని మహిమ గల కార్యాన్ని గుర్తెరిగిన తర్వాత నయమానుకు దేవుని శక్తి అర్థమైంది. దేవుని మహిమ తన కనులారా చూడగలిగాడు. ప్రియులారా, ఆ గొప్ప సేవా అనుభవంలో ఉన్నటువంటి దైవజనుని దగ్గర ఎంత శక్తి, ఎంత బలం, ఎంత ఆత్మీయత మనం నేర్చుకున్నా తక్కువే. అలాంటి దైవజనులు నేటి సంఘానికి, నేటి సమాజానికి అవసరం. అటువంటి ఆ దైవజనునిపై ఉన్నటువంటి ఆత్మ ప్రతి దైవజనునిపై విడుదల చేయబడునుగా కానీ నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ గొప్ప సమర్పణ కలిగిన మనసుతో మనం ముందుకు కొనసాగినప్పుడు దైవ సంబంధమైన ఆశీర్వాదాన్ని మాత్రమే కాదు, మహిమ గల వాడబారని కిరీటం చేత మనం అలంకరించబడతాం. భూలోకంలో ఆయనకు మహిమకరంగా ఈ లోకంలో వాడబడతాం. మన ద్వారా, బలహీనమైన మన ద్వారా, జ్ఞానం లేని మన ద్వారా, చదువు లేని మన ద్వారా దేవుని యొక్క బలమైన మహిమగల పరిచర్య ఈ లోకంలో జరుగుతుంది. మహిమకరంగా నువ్వు వాడబడతావు. నువ్వు అడుగుపెట్టే ప్రతి ప్రాంతంలో కూడా దేవుడు తన మహిమ నుంచి నేను బలంగా వాడుకుంటాడు. నువ్వు నిలబడే ప్రతి ప్రాంతంలో కూడా దేవుని యొక్క తన మహిమతో నేను కప్పి ప్రజలపై నువ్వు మాట్లాడుతున్నప్పుడు పశ్చాత్తాపం కలిగిన ఆత్మను ప్రభు కుమ్మరిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఎలీషా కలిగినటువంటి ఆత్మను కలిగినప్పుడు, మనం కలిగి జీవించినప్పుడు, ఆ దైవజనుడు కలిగినటువంటి ఆ అభిషేకంతో మనం ఏకీభవించి నడిచినప్పుడు, ప్రతి ప్రార్థనలో దైవజనుడిపై ఉన్నటువంటి గొప్ప అభిషేకాన్ని మాపై కూడా ఉంచు ప్రభు అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రియులారా, ప్రియమైన సంఘ బిడ్డలారా, మనం గమనించుకోవలసినటువంటి విషయం దైవజనునితో ఏకీభవించి నడిచేటువంటి మనస్సు. ఈ దైవజనుడు ఎంతగా బ్రతిలాడినా కూడా ఈ వ్యక్తి యొక్క కానుక ఒక్కటి కూడా స్వీకరించలేదు. ప్రియులారా, ఇక చివరికి తిరిగి ముఖం పట్టాడు, తన ఇంటి దారిని వెళ్తూ ఉన్నాడు. పక్కన ఈ ఎలీషా దైవజనుల దగ్గర పక్కన ఎదుగుతున్నటువంటి ఒక పరిచారకుడు ఉన్నాడు. ఈ వ్యక్తి అంత గొప్ప దైవజనుల దగ్గర, ఎంతో ఆత్మ సంబంధమైన శక్తితో నింపబడినటువంటి దైవజనుల దగ్గర ఎదుగుతూ ఉన్నాడు. ఆ దైవజనుడితో సహవాసం చేస్తూ ఉన్నాడు. పక్కన తన మనసులో అనుకుంటున్నాడు, మా పాస్టర్ గారిని మించిన పిచ్చోడు ఈ ప్రపంచం మీద ఎక్కడా ఉన్నాడు, దగ్గరకు వచ్చిన అవకాశాన్ని ఇస్తానన్న కానుకని వద్దంటాడేంటి అని మనసులో అనుకుంటున్నాడు. మనసులో ఒక రకమైన ఆలోచనతో ముందుకు వెళుతూ ఉన్నాడు. అటువంటి మనసుతో ఉన్నట్టు సమయంలో మనసులో చాలా వ్యాకులు పడిపోతున్నాడు ఈ పరిచారకుడు. దైవజనుడు ఎందుకు కానుక అంగీకరించట్లేకపోతున్నాడు? కానుకలు ఉంటేనే కదా, డబ్బు ఉంటేనే కదా సేవ మనం ఎక్కువగా చేయగలిగేది. మనకు కావలసిన వసతులన్నిటినీ, ఈవులన్నిటిని మనం సమకూర్చుకునేది డబ్బుతోనే కదా అని ఆలోచించుకుంటున్నాడు. తన ఆత్మీయ తండ్రిని మనసులో ఒక రకమైనటువంటి ఆలోచనతో కించపరుచుకుంటున్నాడు. వీళ్ళు మొత్తానికి వెళ్ళిపోయారు, తిరిగి మార్గం పట్టారు, రథాల మీద వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దైవజనుడు తిరిగి మరలా ప్రార్థనా గదిలోనికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత
ఈ పరిచారకుడు ఏం చేశాడు తెలుసా? వెంటనే ఈ నయమాను వెళుతున్న రథాల వెంట పరిగెత్తాడు. ఈ రథాల వెంట పరిగెత్తినటువంటి ఈ పరిచారకుడు పరిగెత్తుతూ ఉన్నప్పుడు మొత్తానికి ఎవరో గమనించారు. దేవుని సేవకుని దగ్గర ఎదుగుతున్నటువంటి ఆత్మీయుడు, దైవజనుని పక్కన ఉన్నటువంటి వ్యక్తి కూడా దైవజనుడే. ఆ వ్యక్తి ఎప్పుడైతే రథం వెంట పరిగెత్తుతున్నాడో వెంటనే రథాలన్నింటిని ఆపించాడు నాయకుడు. ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్ళి, అయ్యా ఏంటి, ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నారు అని విషయాన్ని కనుక్కున్నారు. విషయాన్ని కనుక్కున్నటువంటి సమయంలో, అయ్యా మా దైవజనుని దగ్గరికి వేరొక దైవజనులు వచ్చారు, వాళ్ళకి అవసరమని ఇదిగో మా సేవకుడు మా దైవజనుడు కొన్నిటిని తీసుకొని రమ్మన్నాడు మీ దగ్గర నుంచి అని అన్నాడు. అని ఎప్పుడైతే అబద్ధంతో ఆ విషయాన్ని చెప్పాడో, చెప్పిన వెంటనే నీకేం కావాలో తీసుకో అని మొత్తాన్ని తనకు కావలసిన వాటన్నిటిని మూటగట్టి పంపించాడు. వాటిని తీసుకువెళ్ళి దాచిపెట్టుకున్నాడు. మనం అనుకుంటాం దైవజనుడు పిచ్చోడని, మనం అనుకుంటాం దైవజనుడికి తెలివి లేవు, ఆయన చదువుకోలేదు, ఆయనకేం తెలియదు అనుకుంటాం. వాస్తవంగా ఈ లోకపరంగా దైవజనుడు చదువు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, తెలివితేటలు లేకపోవచ్చు, కానీ దైవజనుడు నడిపించబడేది ఆయన ఆలోచనలతో కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనునికి ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. దేవుడే దైవజనునికి బోధిస్తాడు, దేవుడే దైవజనునికి తెలియజేస్తాడు. అందుకే అబ్రహాంతో దేవుడు మాట్లాడతాడు. సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు నేను చేయునది నా సేవకునికి నేను దాచెదనా అంటాడు. అంటే ప్రతీది కూడా ఏది చేయాలన్నా దేవుడు తన సేవకునికి చెప్పకుండా చెయ్యడు. ప్రియులారా, వీటన్నిటిని దాచిపెట్టుకొని దైవజనుడి దగ్గరికి ఏమి ఎరగనట్టుగా మౌనంగా వెళ్ళి నుంచున్నాడు. దైవజనుడు ప్రార్థన గదిలో నుంచి బయటకు వచ్చి, అయ్యా ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నేను ఇక్కడే బయటే ఉన్నాను. అప్పుడు దైవజనుడు ఒక చక్కని మాట రాస్తాడు. ఏమన్నా చూడండి, అదే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? చూడండి, నాకు చాలా నచ్చినటువంటి మాట, నా మనస్సు నీతో కూడా రాలేదా? ప్రియులారా, దైవజనుని దగ్గర ఎదుగుతున్నటువంటి ఈ వ్యక్తిని దైవజనుడు ఎంతగా ప్రేమించాడంటే, ఎంతగా తనపై నమ్మకాన్ని నిలుపుకున్నాడంటే, ఆ వ్యక్తి ఏ సమయంలో ఏం చేస్తాడో కూడా గుర్తెరగగలిగినటువంటి పరిస్థితి. చూడండి, ఆ వ్యక్తితో కూడా దేవుని సేవకుని మనస్సు ఉన్నదట. తన మనసును అర్థం చేసుకోగలిగిన వాడు దైవజనుడు. కానీ కొన్ని సందర్భాల్లో మనమే దైవజనుని మనస్సును గుర్తెరగక, దైవజనుని మనస్సును తెలుసుకొనక ఆయనను అపార్థం చేసుకొని ఆయనను బాధ పెడతాం, ఆయనను అవమానిస్తాం. ప్రియులారా, దైవజనుని గొప్ప ఆస్తి ఎవరయ్యా అంటే సంఘమే. దైవజనుని యొక్క బంధువులు ఎవరయ్యా అంటే సంఘబిడ్డలే. ప్రియులారా, తన బంధువులు విషయంలో కూడా చూపని ప్రేమ, శ్రద్ధ సంఘబిడ్డల విషయంలో దైవజనుడు చూపిస్తాడు. ఇక్కడ దైవజనుడైనటువంటి ఎలీషా గారు ఈ వ్యక్తిని అనగా గెహాజీని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించినప్పుడు ఎంతగానో తన విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు, ఎన్నో విషయాలు తెలియజేశాడు. కానీ ఆ విషయాలను ఆ వ్యక్తి నేర్చుకోలేదు, ఆ విషయాలపై తన మనస్సు నిలుపుకోలేకపోయాడు. దైవజనుని ఊరికే అపార్థం చేసుకున్నటువంటి మనస్సు ఆ ధోరణిలోనే వెళ్ళాడు తప్ప
దైవజనుని యొక్క ఆత్మతో, దైవజనుని యొక్క మనసుతో ఏకీభవించి దేవుని పని చేయలేకపోయాడు, దేవుని కొరకు ఈ లోకంలో బ్రతకలేకపోయాడు. మరి నీ సంగతి, నా సంగతి ఏంటి? నీ దైవజనుని మనస్సుతో ఏకీభవించి నువ్వు దేవుని పనిలో పరిచర్యలో పాల్పొందుతున్నావా? లేకపోతే నీదొక దర్శనమా, నీదొక మనసా, నీదొక ఆలోచన నీ దైవజనుడితో ఒక ఆలోచనగా ఉండకూడదు. నీదొక దర్శనం నీ దేవుని సేవకునితో ఒక దర్శనంగా మారకూడదు. దైవజనుని దర్శనమే సంఘ దర్శనంగా మారాలి. దైవజనుని ఆలోచనే సంఘము యొక్క ఆలోచనగా మారాలి. ఆనాడు మన పితరులు ఏకాత్మతో, ఏక మనస్సుతో, ఏక తాత్పర్యంతో, ఏక అభిప్రాయంతో దేవుణ్ణి ఆరాధించారట. ఆ అనుభవం సంఘంలో నేడు కరువైపోయింది. ఏకాత్మ లేదు, ఏక అభిప్రాయం లేదు, ఏక మనస్సు లేదు, భిన్నాభిప్రాయాలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ప్రియులారా, దైవజనుడు మన క్షేమం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాడు అంటే విషయాన్ని, ఆ సత్యాన్ని గ్రహించండి. దేవుని యొక్క లేఖనాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని నువ్వు గ్రహించుకోలేకపోయినా నీకు అర్థమయ్యే విధానంలో బోధించేవాడు దైవజనుడు. మనల్ని పరలోకానికి సిద్ధం చేయడానికి దేవుడు ఈ లోకంలో వాడుకుంటున్న వ్యక్తులు ఎవరయ్యా అంటే సేవకులే, దైవజనులే. దైవజనులు వాళ్ళ జీవితాలను బలిపీఠం మీద పెట్టి సేవ చేస్తూ ఉన్నప్పుడు, దేవునికి తమ జీవితాలను అప్పగించుకొని పరిచర్యలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు, తమకున్న ఆస్తి, తమకున్న చదువు, తమకున్నటువంటి జ్ఞానం, తమకున్న ఉద్యోగాలన్నింటినీ కూడా ప్రభువు కొరకు నష్టంగా ఎంచుకొని సంఘ బిడ్డలను కాపాడుతూ వాళ్ళను ఆత్మీయంగా పోషిస్తూ నడిపిస్తూ ఉన్నటువంటి దైవజనుని మనస్సును ఎరిగి పని చేద్దాం. ఈ గెహాజీ దేవుని మనసుతో, దేవుని సేవకుని మనసుతో ఏకీభవించి పనిచేయలేకపోయాడు. గొప్ప దైవజనుడి దగ్గర ఎదుగుతున్నాడు ఈయన, మంచి ఆత్మీయుని దగ్గర ఎదుగుతున్నాడు ఈయన, గొప్ప అద్భుత కార్యాలను జరిగిస్తున్న దైవజనుని దగ్గరే ఉన్నాడు. కానీ దైవజనుని యొక్క క్రమశిక్షణలో ఈ వ్యక్తి ఉన్నట్లుగా ఉన్నాడు కానీ లేడు, వాస్తవంగా లేడు. దైవజనుని క్రమశిక్షణ కొన్నిసార్లు మనకు బాధను కలిగించవచ్చు, మనసుకు కొంచెం గాయాన్ని కలిగించవచ్చు, కొన్నిసార్లు మన మనసు విరిగేట్లుగా చేయొచ్చు. కానీ దైవజనుని శిక్ష, దైవజనుని క్రమశిక్షణ అది మన ఆత్మీయ క్షేమం కొరకు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. దైవజనుడు తన మనసులో ఉన్నటువంటి ప్రేమను ఎప్పుడు కూడా పరిపూర్ణంగా తన బిడల ముందు వ్యక్తపరచడం. కారణం ఏంటో తెలుసా? ఎక్కడ తమ ప్రేమను బట్టి వాళ్ళు పాడైపోతారో అన్నటువంటి భయం. కాబట్టి దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గర ఎదుగుతున్నటువంటి ఈ వ్యక్తి కూడా క్రమశిక్షణలో ఉన్నట్లుగానే ఉన్నాడు. కానీ తన మనసు తనదే, తన ఆలోచనలు తనవే, తన ఉద్దేశాలు తనవే, తన అభిప్రాయాలు తనవే, తన దర్శనం తనదే. మనకంటూ సొంత దర్శనం ఉండకూడదు. దేవుని సేవకులది ఏ దర్శనమో మన దర్శనం కూడా అదే మారాలి. నాకు ఆ దర్శనం నచ్చలేదు, నాకు ఒక దర్శనం వచ్చింది అని అనడానికి వీలు లేదు. మరణమే నీ నుండి, నీ సేవకుణ్ణి, నీ సంఘాన్ని నిన్ను దూరం చేయాలి. మరణం ఒక్కటే మన సహవాసం నుంచి మనల్ని దూరం చేసేదిగా ఉండాలి తప్ప మరి ఏ కారణం కూడా నిన్ను, నీ సేవకుణ్ణి, నిన్ను, నీ సహవాసాన్ని దూరం చేసేదిగా ఉండకూడదు. దైవజనుని గద్దింపు వెనుక ఒక గొప్ప దీవెన ఉన్నది అనేటువంటి సత్యాన్ని గ్రహించండి. ఆ గ్రహింపు ఈ గెహాజీ కోల్పోయాడు. దైవజనుని యొక్క గద్దింపు, దైవజనుని యొక్క క్రమశిక్షణలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఈ వ్యక్తి గ్రహించుకోలేకపోయాడు. నయమాను వెనుకున్న సైనికునికి తెలిసింది దేవుని సేవకుని విలువ, గెహాజీకి తెలియలేకపోయింది. వ్యాధిని పరిపూర్ణంగా విడిచిపెట్టిపోయిన తర్వాత, వ్యాధి నుంచి సంపూర్ణ విడుదల పొందిన తర్వాత అర్థమైంది దేవుని సేవకుని విలువ నయమానుకి. గెహాజీకి అర్థం కాల. పనిపిల్లకి అర్థమైంది దేవుని సేవకుని యొక్క విలువ. దగ్గర ఎదుగుతున్నటువంటి గెహాజీకి అర్థం కాల. ప్రియులారా, మనం అనుకుంటాం మా పాస్టర్ గారి కంటే ఫలానా పాస్టర్ గారు బాగా గొప్పగా వాడబడుతున్నాడు అని. లోకంలో ఒక సామెత ఉంది, దూరపు కొండలు ఎప్పుడు నునుపుగానే కనబడతాయి. ప్రియులారా,
నీ దైవజనుడు నీ కొరకు ప్రార్థించేవాడు, నీ దైవజనుడు నీ కొరకు కన్నీళ్లు కార్చేవాడు. నీ కుటుంబంలో సమస్య ఎదురైనప్పుడు తానే కడుపు కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థించేవాడు దైవజనుడు. నువ్వు 3 పూట్ల తింటావు, హాయిగా ఉంటావు, కానీ నీ కొరకు కరిగిపోయేవాడు, ప్రార్థన గదిలో నలిగిపోయేవాడు దైవజనుడు. ఈరోజు ఈ విధమైన ఆశీర్వాదమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నామంటే మన ఆశీర్వాదం వెనక దైవజనుడు గొప్ప ప్రార్థన ఉంది అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఈ గెహాజీ వలె నువ్వు జీవిస్తావా? గెహాజీ వలె దేవుని సేవకుని అపార్థం చేసుకుని మనసులో నువ్వు ఉంటావా? గెహాజీ వలె దేవుని సేవకుల యొక్క దర్శనాన్ని తన దర్శనంగా తీసుకోకుండా దైవజనుణ్ణి తేలికపాటి ఆలోచించి తీసేసినట్లుగా ఆలోచించాడు. చివరికి తన పరిస్థితి ఏమైందో చూద్దాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళాను. అప్పటి వరకు ఎక్కడున్నాడు తెలుసా? దైవజనుని సమక్షంలో ఉన్నాడు, దైవజనుని ప్రేమ హద్దుల్లో ఉన్నాడు. ఎప్పుడైతే తన మనస్సు పోయిందో, తన ఆలోచన విధానాలు మారిపోయాయో, తన ఆలోచించేదంతా తన కరెక్ట్ అనుకుంటున్నాడు. వాస్తవంగా కొన్నిసార్లు మనం ఆలోచించుకునేవి కూడా మనకు కరెక్ట్ అనిపించవచ్చు. మనం ఆలోచించిన ఆలోచన అది సరైనదా కాదా అని మనకు అర్థం అవ్వాలి అంటే దేవుని వాక్యం ముందు కూర్చోవాలి. ప్రార్థనలో మనం మోకరించినప్పుడు మన ఆలోచన సరైనదైతే అది స్థిరపరచబడుతుంది ప్రభునామమును బట్టి. అది మన ఆలోచన సరైనది కాకపోతే అది ప్రభువే విరిచి పక్కన పాడేస్తాడు. ఈనాడు నువ్వు ఆలోచించేదే కరెక్టు, నీ దైవజనుడి ఆలోచన మారిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియులరా, దైవజనుని నియమించిన ఒక మనిషి కాదు, దైవజనుని దేవుని సేవ దైవజనుని చేతికి అప్పగించింది ఒక సాధారణమైన వ్యక్తులు కాదు, కానీ సాక్షాత్తు దేవుడే ఆత్మలను సంఘ సేవకునికి అప్పగించాడు. ఏదో ఒక వ్యక్తి అధికారాన్ని కట్టుబెడితే వచ్చేది కాదు సేవాతత్వం. దైవజనున్నటువంటి ఒక స్థానం దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఏ వ్యక్తి ఇచ్చినా అది రాదు, ఒకవేళ ఇచ్చినా అది నిలబడదు. కాబట్టి దేవుని సేవకులతో కలిసి ఏకీభవించి నడిచే అనుభవం. ఈ గెహాజీ దేవుని సేవకునికి ఒక ముళ్ళుగా మారాడు. మనం మన సేవకులకు ముళ్ళుగా ఉన్నామా, లేకపోతే మన సేవకులకు సహకారంగా ఉన్నామా? మన సేవకులను ప్రేమించేవారిగా ఉన్నామా, లేకపోతే మన సేవకులపై కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నామా? మన సేవకులతో మన దేవుడు మనకు అప్పగించిన దైవజనులతో కలిసి పనిచేస్తున్నామా? ఆయన చేతి నేను చేసేది ఏంది అనేటువంటి ఆలోచనలో మనం బ్రతుకుతున్నామా? ఒక దైవజనుడి దగ్గరికి 4 యవనస్తులు వచ్చారు. 4 యవనస్తులు వచ్చి, అయ్యా మేము దేవుని సేవ చేయాలనుకుంటున్నాం అన్నారు. సరేనయ్యా, మీరు సేవకి ఉపయోగపడతారని నేను ఇప్పుడు చెప్పను, నా దగ్గర కొంతకాలం ఉండండి, తర్వాత ఎవరు దేవుని సేవకు ఉపయోగపడతారో నేను మీకు తెలియజేస్తాను అన్నాడు. ఆ 4 యవనస్తులు దైవజనుడి దగ్గరికి వచ్చారు. దైవజనుడి దగ్గరే ఉంటున్నారు. దైవజనుడు ఎక్కడికి వెళుతుంటే అక్కడికి సేవకు వెళుతున్నారు. ఎక్కడ ప్రార్థన కూడాలంటే చక్కగా పరిచర్య అంతా సిద్ధం చేసేస్తున్నారు. ఒకరోజు దైవజనుడు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకొని, అయ్యా ఈ 4 ఎవరు నీ సేవకు ఉపయోగపడేవాళ్ళు, ఎవరు నీ పరిచర్య కొరకు బలంగా వాడబడేవాళ్ళు అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక దైవజనునికి దేవుడు ఒక ఆలోచన అనుగ్రహించాడు. ఆ ఆలోచన తీసుకొని బయటకు వచ్చాడు. ఆ 4 యవనస్తుల్లో ఒక వ్యక్తిని పిలిచాడు. అయ్యా పలానా చోటకు వెళ్ళాలి అన్నాడు. అంటే సరేనయ్యా వెళతానని అనకుండా ఆ వ్యక్తి అంటున్నాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాలయ్యా, వెళ్ళి ఏం చేయాలయ్యా, ఎందుకు వెళ్ళాలయ్యా, ఇప్పుడు కాకపోతే సాయంకాలం వెళ్ళడానికి కుదరదయ్యా అని అన్నాడు.
ఆ వ్యక్తిని తీసి పక్కన పెట్టాడు. తన మనసులో అనుకున్నాడు, ఈ వ్యక్తి దేవుని సేవకు పనికిరాడు అని. మరి ఒక వ్యక్తిని పిలిపించాడు. ఆ వ్యక్తి కూడా, అయ్యా అన్నం తిన్న తర్వాత వెళ్తాను అన్నాడు. ఆ వ్యక్తిని కూడా దైవజనుడు పక్కన పెట్టాడు. మరి ఒక యవనస్తుని పిలిచాడు. మరి ఒక యవనస్తుడు పిలిస్తే ఆ యవనస్తుడు, అయ్యా నేను పలానా చోటకి పంపించాలనుకుంటున్నాను, వెళ్తావా అంటే వెళ్తానయ్యా అన్నాడు. ఎక్కడికి ఏంటి అని నోరెత్తి మాట్లాడాడు. ఆ వ్యక్తిని కుడివైపు నిలబెట్టుకొని ఆఖరివాడిని పిలిచినప్పుడు ఆఖరివాడు కూడా అదే సమాధానం చెప్పాడు. ఏమని అంటే, సాయంకాలం వెళ్తానే, కొంచెం ఎండగా ఉంది, కొంచెం జ్వరం వచ్చినట్లుగా ఉంది అన్నాడు. ఈ ముగ్గురును ఎడం చేతి వైపు పెట్టాడు. మూడో వాడిని కుడి చేతి వైపు నిలబెట్టి ఆ ముగ్గురు వైపు చూసి, ఇదిగో మీ ముగ్గురు సేవకు పనికిరారు అని దైవజనుడు చెప్పాడు. మేం పనికిరామా? ఏం చేయలేదు, నువ్వు చెప్పిన ప్రతి పరిచయం మేము చేసినాం కదా అని అన్నప్పుడు ఈ కుడివైపు నిలబెట్టినటువంటి యవనస్తుడు పట్టుకొని దైవజనుడు అంటున్నాడు, ఏమన్నా తెలుసా, మీ బైబిల్ మీరు తీసుకొచ్చుకోండి అని ఆ ముగ్గురు యవనస్తులకి దైవజనుడు చెప్పి ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చెప్పాడు. ఏమని అంటే, ఆదికాండం 12వ అధ్యాయంలో ఏముందో తెలుసు. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, అబ్రహాము నువ్వు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, నీ గ్రామాన్ని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళిపో అన్నాడు. అన్నప్పుడు అబ్రహాం తడువు చేయలేదండి, ఎక్కడికి వెళ్ళాలండి, ఏ ఇంటికాడ ఉండాలి, ఎక్కడ గుడారం వేసుకోవాలి, మరి మాకు తిండి ఎట్లా, అక్కడ నీళ్ళు వసతి ఉంటుందా ఉండదా అని అనలేదు ఆయన. వెంటనే ఏం చేశాడు చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా నుందువు. 4వ వచనం చూడండి, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడే కానీ ఎక్కడికి వెళ్ళాలయ్యా, ఎవరి దగ్గరికి వెళ్ళాలయ్యా, వెళితే ఎక్కడ ఉండాలయ్యా, వెళితే మాకు వసతుల విషయం ఏంటయ్యా, మాకు భోజనం బాగా పెడతారా అని ఎదురు సమాధానం చెప్పాల. దైవజనుడు చెప్పినప్పుడు ఎందుకు ఏంటి అని ఎదురు ప్రశ్న అడగకుండా చేసేదే విధేయతకు గుర్తు. వారే దేవుని పరిచర్యలో నమ్మకంగా వాడబడతారు, వాళ్ళే ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడతారు. వాళ్ళకు దేవుడు ఆశీర్వాదాన్ని ఆస్తిగా రాసిస్తాడు. ఎందుకు ఈ వ్యక్తి దేవుని పరిచర్యకు పనికి వస్తాడు, మీ ముగ్గురు దేవుని సేవకు పనికిరారు అని దైవజనుడు చెప్పాడు. ఇంతకీ దైవజనుడికి దేవుడు ఇచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? చెప్పిన వెంటనే ఏ పనైనా ఎదురు చెప్పకుండా పనిచేసేవాడే సేవకు ఉపయుక్తమైన వాడు అని ఒక ఆలోచన దేవుని సేవకుడికి ఇచ్చాడు. ఈరోజు దేవుని సేవకులు మనకు ఒక పరిచర్యను అప్పగించినప్పుడు ఎందుకు ఏంటి అనేటువంటి డీటెయిల్స్ మనం అడుగుతున్నామా, లేకపోతే ఎదురు చెప్పకుండా యెహోషువ వలె తల వంచి పనిచేస్తున్నామా? సేవకులకు మనం సజెషన్ ఇచ్చేవాళ్ళుగా ఉంటున్నావా? దైవజనుడు నడిపించిన నాయకత్వానికి లోబడి మనం నడుస్తున్నావా? నీవు నీ దైవజనుడికి ఒక ముళ్ళుగా మారావా? నిన్ను బట్టి నీ దైవజనుడు కన్నీళ్లు విడిస్తే అది నీకు ఆశీర్వాదం కాదు. నీ గురించి దేవుని సేవకుడు కన్నీళ్లు గరిస్తే నీకు ఆశీర్వాదం, కానీ నిన్ను బట్టి దేవుని సేవకుడు ఏడిస్తే అది నీకు శాపం. పిల్లరా, మనం సేవకుడిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, కానీ దేవుని సేవకుడిని బాధ పెట్టే అనుభవాలు ఏవి కూడా మన జీవితాల్లో ఉండకుండా దేవుడు మనల్ని ఆ విధంగా మార్చాలని నేను కోరుకుంటున్నాను. నీ సేవకుని మనసుతో ఏకీభవించిన దేవుని పరిచయంలో ముందుకు వెళితే సేవకుడు ఇంకా గొప్పగా దేవుని సన్నిధిలో ఆరోగ్యకరంగా వాడబడతాడు. సేవకుని గురించి పక్కన వాళ్ళు ఏదో బురద జల్లేటువంటి మాటలు మాట్లాడుతున్నా వారికి చెవిచ్చి, వాళ్లకు చెవినిచ్చి వాళ్ళ మాటలు వింటున్నావా, లేకపోతే విమర్శిస్తున్న వాళ్ళ విమర్శలను ఖండించి నువ్వు మాట్లాడుతున్నావా? ఏ విధానంలో నువ్వు జీవిస్తున్నావు దేవుని బిడ్డలారా? ఆలోచించుదాం. సేవకునికి మనం ముళ్ళుగా మారకూడదు, అది మనకు ఆశీర్వాదం కాదు. నీ గురించి సేవకుడు ఏడిస్తే అది నీ ఆత్మరక్షణ కొరకు, నిన్ను బట్టి ఏడిస్తే, నీ వల్ల ఆయన ఏడిస్తే అది నీకు ఆశీర్వాదం కాదు. ఇది దేవుని వాక్య లేఖనం. ప్రియులారా, దైవజనుడితోనే ఉన్నాడు, సేవకుని మనసును ఎరిగి పనిచేయలేదు గెహాజీ. చివరికి ఏమైపోయాడో తెలుసా?
వెంటనే దైవజనుడి నోట నుంచి ఆ మాట వెలువడిన వెంటనే మంచు వలె కుష్టపడ ఆయన ఆవరించింది. చూడండి, దైవజనుని నోటకు దేవుని యొక్క శక్తి ఎలా తోడై ఉందో. దైవజనుని మాటను రూఢిపరుస్తున్నాడు దేవుడు. దైవజనుని నాలుకను దేవుడు ఆశీర్వదించాడనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియులారా, మీరు ఏ సంఘంలో ఎదుగుతున్నారో, ఏ సేవకుని ద్వారా మీరు రక్షించబడ్డారో, ఏ సంఘంలో ఏ పరిస్థితులు గుండా మీరు వెళుతున్నారో నాకు తెలియదు, కానీ మీపై నాయకునిగా, మీకు సేవకునిగా అప్పగింపబడిన దేవుని సేవకుల నాయకత్వానికి అప్పగించుకొని వాళ్ళ నాయకత్వానికి లోబడి మీరు ముందుకు వెళ్ళాలన్నది దేవుని ఉద్దేశం, దేవుని లేఖనం. సేవకులకు ముళ్ళుగా మీరు మారద్దు. ముళ్ళు లాంటి ఆలోచనలు కానీ, ముళ్ళు లాంటి ప్రవర్తన కానీ, ముళ్ళు లాంటి ప్రయత్నాలు కానీ మీ జీవితాల్లో ఉండకూడదని దేవుని వాక్య లేఖనం తెలియజేస్తుంది. దైవ సేవకులను పైకి మనం ప్రేమించినట్లుగా కనబడి లోపల ద్వేషించేటువంటి మనసు, అది కూడా ముళ్ళుతో కూడిన బ్రతుకే. ప్రియులారా, మనం దేవుని ప్రతినిధులను గౌరవించి దేవుని సేవకుల యొక్క మాటలను దేవుని మాటగా మనం తీసుకుంటే అది మనకు ఆశీర్వాదం. మీరు ఏ సంఘంలో ఎదుగుతున్న వాళ్ళైనా సరే, మీ సేవకులకు మీరు లోబడండి. మీ సేవకుల మనస్సును మీరు గుర్తెరిగి మనస్సును నొప్పించకుండా దైవ సేవకుని మనసుతో ఏకీభవించి పనిచేయండి. ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు. ప్రియమైన యవనస్తులారా, మీ సంఘంలో మీ సేవకులకు మీరు సహకారంగా ఉండండి. సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలుగా ఉంటున్న వాళ్ళారా, సంఘ పెద్దలారా, మీ సేవకులపై మీరు అజమాయిషీ చేయొద్దు. మీ సేవకులపై మీరు పెత్తనాలు చేయొద్దు. మీ సేవకులు మీరు చెప్పినట్లుగా వినాలి అనేటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మీరు చేయొద్దు. సేవకుడు చెప్పినది మీరు చేస్తే అది మీకు ఆశీర్వాదం, కానీ మీరు చెప్పింది సేవకుడు చేస్తే అది దేవునికి మహిమ కాదు, అది మీకు ఆశీర్వాదం కాదు అనేటువంటి విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తెరగండి. అటు కృప ద్వారా దేవుడు మిమ్మలను నన్ను నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మహాతండ్రి, గొప్ప దేవా, పరిశుద్ధుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దైవజనుని యొక్క ప్రాముఖ్యతను, అయా దైవజనుని యొక్క శ్రమను మీరు మాకు తెలియజేశారు. సేవకులకు మేము ముళ్ళుగా ఉంటున్నామేమో, దైవజనులను మమ్మల్ని బట్టి కృంగిపోతూ కుమిలిపోతూ ఉన్నారేమో, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఏ విషయంలో నీ సేవకులను నొప్పించకుండా, ఏ విషయంలో నీ దైవజనులకు మేము కన్నీళ్లుగా మారకుండా, ప్రభువా, దైవజనుని దర్శనమే మా దర్శనముగా, దైవజనుని ఆలోచనే మా ఆలోచనగా, దైవజనుని యొక్క మనసును అయ్యా ఏకీభవించి మేము ముందుకు కొనసాగే జీవితం మీరు మాకు అనుగ్రహించి బలపరిచి మీరే మహిమ పొందమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని యేసు క్రీస్తు శక్తిగల నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.